టీవీ9 వరుస కథనాలతోటి అధికార యంత్రాంగం కదిలింది. ఉభయ గోదావరి జిల్లాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. మెడికల్ షాపుల్లో తనిఖీలతో పాటు పాత రికార్డ్స్ కూడా పరిశీలిస్తున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో అనేక విషయాలు బయటపడుతున్నాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వయాగ్రా అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవంటున్నారు. వయాగ్రా తోటి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా హార్ట్ అటాక్స్తో పాటు కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపి ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. దీర్ఘకాలిక రోగాలకు మందులు వాడేవాళ్లు వయాగ్రా వాడితే ఆరోగ్యం క్షీణిస్తుందని హెచ్చరిస్తున్నారు. వయాగ్రా అబార్షన్ కిట్ల అమ్మకాలపై నిఘా పెట్టామన్నారు పశ్చిమ గోదావరి జిల్లా డ్రగ్ కంట్రోల్ ఏడీ చక్రవర్తి. గత 2 ఏళ్లలో జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయన్నారు. గత 2 సంవత్సరాల కాలంలో సుమారుగా 10 కేసులు మొత్తం ఈ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అయితేనేమి కానీ ఈ ఆల్జోలేమ్ కంటైనింగ్ డ్రగ్స్ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్, నెక్స్ట్ ఈ వయాగ్రా డ్రగ్స్ ప్లస్ వచ్చి ఈ అబార్షన్ కిట్స్ సంబంధించి 10 కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో ఎక్స్క్లూజివ్గా ఒక 5 కేసులు ఈ అబార్షన్ కిట్స్లు ఈ వయాగ్రాకి సంబంధించినటువంటి డ్రగ్స్కి సంబంధించి కేసులు పెట్టడం జరిగిందండి. రీసెంట్గా బుట్టాయిగూడెంలో 2 షాపుల్లోనూ, కొయ్యలగూడెంలో 1 షాపు, 3 షాపుల్లోనూ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వాటి మీద కేసు ఫైల్ చేయడం జరిగిందండి. లైసెన్స్ ఉన్న వాళ్ళకైతే 1 నుంచి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందండి. లైసెన్స్ లేకుండా చేసిన వాళ్ళకి 3 నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దాంతోపాటు పెనాల్టీ కూడా కోర్టు విధిస్తుందండి. మా ప్రతినిధి రవి మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి, పాత కేసులు కొత్తవి కలిపి ఇప్పుడు వాటి మీద తీసుకున్న యాక్షన్కి సంబంధించి ఏం చెప్తున్నారు అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఈ పర్టికులర్ ఇష్యూలో? అంటే ఖచ్చితంగా ఇప్పుడైతే ఒక సీరియస్ యాక్షన్కి అయితే డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు రంగంలో దిగారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఇవి చాలా చిన్న సాధారణ విషయం, చాలా మామూలు ట్యాబ్లెట్లు అమ్ముతున్నట్టుగా కూడా ఈ పెద్ద ఎత్తున చలామణిలో జరిగినాయి. కేవలం C&F ఏజెంట్ల నుంచి హోల్సేల్ డీలర్ల నుంచి రిటైలర్కి వచ్చేటటువంటి ఈ ఒక్క చైన్ని మాత్రమే ఇప్పటివరకు ఫోకస్ పెట్టినటువంటి అధికారులు ఇప్పుడు నాన్ చైన్ లింక్ ఎక్కడైతే అసలు ఎక్కడి నుంచి ఇవి వస్తున్నాయనే విషయాలపైన కూడా దృష్టి పెట్టి ఇలాగా గణేష్ అనే వ్యక్తి, అదేవిధంగా గతంలో చక్రవర్తి అనే వ్యక్తి, ఈ సుధాకర్ అనే వ్యక్తి, ఈ ఇద్దరు ఎలా వీటిని సరఫరా చేస్తున్నారో, ఎలా తీసుకొస్తున్నారనే విషయాలపైన కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 3 రోజుల్లో 3 షాపులపైన సీజ్ చేసిన తర్వాత వీరికి సంబంధించినటువంటి సీజర్ ఏదైతే మొత్తం అబార్షన్కి సంబంధించిన మందులు కావచ్చు, అదేవిధంగా వయాగ్రాకి సంబంధించిన మందులు కావచ్చు, వీటిని ఇప్పటికే కోర్టులో వీటిని జడ్జి ముందు ప్రవేశపెట్టారు. తర్వాత ఆ షాపులను కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. అయితే చట్టం చాలా పకడ్బందీగా ఉంది. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ యాక్ట్లో చట్టం చాలా సీరియస్గానే ఉంది. దానికి సంబంధించిన శిక్షలు కూడా జైలు శిక్ష, భారీగా పెనాల్టీలు కూడా పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఈ రకమైన మందులు గడిచిన 2 సంవత్సరాల్లోనే భారీగా కూడా ఓన్లీ ఉభయ గోదావరి జిల్లాలో నమోదు అయిన కేసులు చూసుకుంటే దాదాపుగా 10 వరకు ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అసలు ఈ గోదావరి జిల్లాలో ఏం జరుగుతుందనే విషయానిపైన మొత్తం డ్రగ్ కంట్రోల్ శాఖ ఉన్నతాధికారులు కూడా దృష్టి పెట్టారు. పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల దగ్గర నుంచి నివేదిక తీసుకొచ్చుకున్నారు. నివేదిక ఆల్రెడీ అమరావతిలోని డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులకు చేరింది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా నిఘా పెట్టి ఫర్దర్గా కూడా వీటిని కంట్రోల్ చేయాలి. ఫర్దర్గా కూడా ఎక్కడా కూడా ఇది ఇల్లీగల్గా ఎక్కడా కూడా అమ్మకూడదు అనే విషయానిపైన చాలా సీరియస్గా దృష్టి పెట్టడంతో పాటు ఇటువంటి వ్యక్తులు ఇంకా ఎవరున్నారు, ఏ షాపులు దీన్ని నిబంధనలు ఉల్లంఘించి వీటిని ఇప్పటివరకు కూడా అమ్ముతూ ఉన్నారు, ఇప్పటివరకు జరిగినటువంటి గత సంవత్సర కాలంలో జరిగినటువంటి లావాదేవీలు ఎలా జరిగాయి, ఏ మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయాలపైన కూడా రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా వీటిపైన సోదాలు నిర్వహించి వాటిపైన కూడా చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా టీవీ9లో వరుస కథనాలు వచ్చిన తర్వాత మొత్తం అధికార యంత్రాంగం దీనికి సంబంధించి కూడా పూర్తిగా కూడా చాలా సీరియస్గానే స్పందిస్తుందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం దొరికినటువంటి సరఫరాదారుడు వయాగ్రాకి సంబంధించి, అదేవిధంగా అబార్షన్ కిట్కి సంబంధించి మందులకు సంబంధించి గణేష్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నాడు. హైదరాబాద్ నుంచి ఎలా తీసుకొచ్చాడు, వాటికి సంబంధించిన బ్యాచ్ నెంబర్లు, సీరియల్ నెంబర్లు, వీటన్నిటి ఆధారంగా కూడా దానికి సంబంధించినటువంటి బయటికి వచ్చిన అంటే అతని చేతుల్లోకి రాకముందు అవి ఎక్కడెక్కడ సరఫరా అయ్యాయి, వీటి మొత్తం చైన్ని కూపీ లాగేందుకు కూడా మొత్తం ఏదైతే కేసు నమోదు చేసినట్టు ఆలీ కావచ్చు, ఆలీ మొత్తం వాళ్ళ టీం మొత్తం కూడా దీనిపైన దృష్టి సారించింది. అదేవిధంగా గణేష్కి సంబంధించినటువంటి లావాదేవీలు నడిపినటువంటి వ్యక్తులకు సంబంధించి దాదాపుగా 50 మంది వరకు కూడా అతని ద్వారా కూడా మందులు తీసుకొని వాటిని ఇల్లీగల్గా మార్కెట్ చేసిన నేపథ్యంలో వారికి సంబంధించిన వ్యవహారాలపైన కూడా దృష్టి పెట్టి వారికి సంబంధించిన షాపుల్లో తనిఖీలు చేసి వాటికి బిల్స్కు సంబంధించిన వ్యవహారం మొత్తం అంతా కూడా చూసుకొని వాటి పైన కూడా సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటామని చెప్పి డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటిని ఇప్పటివరకు ఎవరైతే గణేష్ దగ్గర నుంచి మందులు తీసుకున్నారో వారికి సంబంధించినటువంటి షాపులను కూడా క్లోజ్ చేయండి, మీరు తెరవద్దు, మేము వచ్చి తనిఖీలు చేసే వరకు కూడా మీరు తెరవద్దు అని చెప్పేసి మౌఖిక ఆదేశాలు కూడా జారీ చేశారు. దీని నేపథ్యంలోనే పూర్తిగా ఒక హై అలర్ట్ అయితే ఈ 2 మందులపైన ఉందనుకోండి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్ రవి.
పశ్చిమైలారం సిగాచి పరిశ్రమలో ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 42కి చేరగా ప్రమాద సమయంలో 143 మంది కార్మికులున్నట్టుగా స్పష్టం చేశారు. హాస్పిటల్స్ లో 18 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. ఇంకా ఆచూకీ లభించని 8 మంది వివరాలను అధికారులు ప్రకటించారు. సిగాచి పరిశ్రమ శిథిలాలు డంప్ చేస్తున్న స్థలానికి చేరుకున్నారు ఎస్పీ పరితోష్ పంకజ్. రెస్క్యూ ఆపరేషన్ పై ఆయన ఆరా తీశారు. కార్మికుల అవశేషాలు గుర్తించేందుకు ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, మున్సిపల్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎముకలు, దంతాలు, వెంట్రుకలు, శరీర భాగాలు, రక్తంతో ఉన్న రాళ్లను సేకరించారు. 70కి పైగా శాంపిల్స్ ను డిఎన్ఏ రిపోర్టుల కోసం అధికారులు పంపించారు. 8 మంది ఆచూకీ గుర్తించడంలో డిఎన్ఏ రిపోర్ట్ ఇప్పుడు కీలకంగా మారింది. ఐలా సెంటర్ దగ్గర తమ వారి కోసం 8 రోజులుగా కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఐలా సెంటర్లోని సహాయ కేంద్రానికి వచ్చిన అజ్ఞాత వ్యక్తి బాధిత కుటుంబాలకు అందాల్సిన పరిహారాన్ని కాజేసేందుకు యత్నించాడు. తెలంగాణకు చెందిన ఒక ఎంపీ లెటర్ హెడ్ తో వచ్చిన వ్యక్తి మనోహర్ అనే కార్మికుడు చనిపోయాడని నమ్మించేందుకు ప్రయత్నించాడు. జాబితాలో మనోహర్ పేరు లేకపోవడంతో అధికారులు అనుమానంతో ఆ వ్యక్తి పూర్తి వివరాలు అడగడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఆ వ్యక్తి కోసం సీసీ కెమెరాల ద్వారా గాలిస్తున్నారు. మా ప్రతినిధి శివతేజ మరింత సమాచారం ఇస్తారు. శివతేజ, ఏవైనా ఆనవాళ్లు దొరికాయా? దాదాపు 70 వరకు శాంపిల్స్ పంపించారని చెప్తున్నారు. సో వీటి రిజల్ట్ ఎప్పటిలోపు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే గత వారం రోజులుగా వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కళ్ళు కాయలు కాసలు ఎదురు చూస్తున్నారు కదా. సో ఆ రిపోర్ట్లు ఇప్పుడు కీలకంగా మారాయి. ఇంకా రిపోర్ట్లు అయితే రావాల్సి ఉంది. నిన్న 70 నుంచి ఈరోజు ఇంకో 20 వరకు, అంటే మొత్తంగా కూడా 90 శాంపిల్స్ అయితే ప్రస్తుతం డిఎన్ఏ టెస్ట్కి అయితే వెళ్ళడం జరిగింది. పూర్తిగా ఆ శిథిలాల తొలగింపు పూర్తయిన తర్వాత ఆ శిథిలాల కింద ఉన్నటువంటి మృతదేహాల అవశేషాల కోసం ఇప్పుడు వెతుకుతున్నారు. ఇప్పటికే కొన్ని శాంపిల్స్ కూడా పంపించారు. అంటే క్షుణ్ణంగా కూడా వెతుకుతున్నారు. ఎందుకంటే ఈ 8 మంది ఆచూకీ తెలియడం లేదు. ఒక్కోసారి వచ్చిన వారికి సంబంధించినటువంటి బోన్సే మళ్ళీ వస్తున్నాయి కాబట్టి క్షుణ్ణంగా వెతికిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా డిఎన్ఏ పరీక్ష కేంద్రానికి అయితే పంపిస్తున్నారు. సో ఆ 8 మంది రిపోర్ట్లకు సంబంధించి రేపు ఉదయం తెలిసే అవకాశం ఉంది. సో అలాగే రేపు కూడా ఈ ఏదైతే ప్రమాదం జరిగిందో అక్కడికి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధులు కూడా రేపు రాబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే హై లెవెల్ కమిటీతో పాటు నిపుణుల కమిటీ కూడా ప్రమాదం పైన ఆరా తీశారు. రేపు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కూడా రాబోతుంది. అసలు ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి, ఎందుకు ప్రమాదం జరిగింది, ఇంత పెద్దగా ఎలా జరిగిందన్న ఆ కోణంలో మొత్తంగా రేపు విచారణ చేయబోతున్నారు. మరోవైపు ఏదైతే ఇక్కడ హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేశారో ఐలాలో, ఆ హెల్ప్ డెస్క్ దగ్గర కూడా ఆ 8 మంది కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ మృతదేహాలకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా వేచి చూస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ క్షణాన్నైనా తమ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు 8 రోజులు అవుతుంది. ఈ రోజుకు 8 రోజుల నుంచి కూడా వారంతా కూడా ఇక్కడే ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఇన్సూరెన్స్ను ఒక్కరికి ₹1 ప్రకటిస్తామంటూ కంపెనీ చెప్పిందో ఆ డబ్బుల కోసం కూడా కేటుగాళ్ళు ఎక్కువగా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు కూడా తెలంగాణకు సంబంధించిన ఒక ఎంపీ లెటర్ ప్యాన్ తీసుకొని ఇక్కడికి ఒక వ్యక్తి రావడం జరిగింది. మనోహర్ అనేటటువంటి వ్యక్తి కనిపించడం లేదు, ఈ ప్రమాదంలో చనిపోయాడంటూ కూడా చెప్పి నోట్ చేసే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చినట్టు అధికారులు పూర్తిగా ఎంక్వైరీ చేయగా 143 మంది ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ క్రమంలో లిస్టులో ఉన్నటువంటి 143లో మనోహర్ రెడ్డి అనేటటువంటి పేరు లేదు అని అడగడంతో ఇక్కడ నుంచి పారిపోయినట్టుగా తెలుస్తుంది. సో ఆ వ్యక్తి ఎవరు అనే దానిపై ఇప్పుడే పోలీసులు దర్యాప్తు మూలం చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా అతన్ని ఎంక్వైరీ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరోవైపు ఏదైతే డిఎన్ఏ రిపోర్ట్లు ఉంటాయో ఆ రిపోర్ట్లు రేపు ఉదయం 11 గంటలకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు 8 మంది ఆచూకీ లభ్యమయ్యే అవకాశం. మరోవైపు ప్రస్తుతం ఆసుపత్రిలో 18 మంది ట్రీట్మెంట్ తీసుకుంటారు. అందులో దాదాపు 8 మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టుగానైతే సమాచారం ఉంటుంది. పక్కనే ఉన్నటువంటి ధృవ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటారు వాళ్ళంతా కూడా. కొంత 8 మంది పరిస్థితి మాత్రం విషమంగా ఉందన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి. రైట్ శివతేజ. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. కామారెడ్డిలో పేలుడు పదార్థాల నిల్వ కేసు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఈ కేసులో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్టు కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. పరారీలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి సోదరుడితో పాటు మరో 2 కోసం గాలిస్తున్నారు. ఈ రాజకీయ కక్షలన్నీ ప్రజలు గమనించాలని కోరారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సతీమణి ఇందుప్రియ. సంబంధం లేని కేసులో తన భర్తను ఇరికించారని ఆరోపిస్తున్నారు ఆమె. మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్టు చేసినందుకు చాలా బాధగా అనిపిస్తుంది. మరి ఈ యొక్క రాజకీయ కక్షలన్నీ కూడా మీరందరూ ప్రజలు గమనించాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థమవుతలేదు. ఆ వెంచర్ యొక్క దానిలో మేము ఇన్వాల్వ్ అవ్వట్లేము, దాని దగ్గరికి కూడా మేము పోవట్లేము. మరి ఇలాంటి తప్పుడు కేసులలో నా భర్తని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇరికించడము ఇది చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ దివాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దివాకర్, కొన్ని డిటోనెట్స్ ని అలాగే జిలిటన్ స్టిక్స్ ని దాచినట్టు తెలుస్తుంది. ఎవరి కోసం దాచారు, ఎందుకు దాచారు, ఈ కేసు రాజకీయ రంగులు పులుముకుంటున్న నేపథ్యంలో ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు?
ఎస్, మొత్తం మీద కామారెడ్డిలో ఈ పేలుడు పదార్థాల అక్రమ నిల్వ కేసు రాజకీయ రంగు పులుముకుంది, కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 8 మంది మీద కేసు నమోదు చేశారు. దాంట్లో 5గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 3 పరేరులో ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. దీంట్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం జరిగింది. ఆయన సోదరుడు గడ్డం సూర్యం రెడ్డి పరారీలో ఉన్నారు. దాంతోపాటు మరో 2 కూడా పరారీలో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అంటే ఇప్పటికే 5గురిని అదుపులోకి తీసుకున్నారు, వారిపై కేసులు నమోదు చేశారు. అయితే ఎక్కడైతే పేలుడు పదార్థాలు కనుక్కోవడం జరిగిందో అక్కడ నుంచి ఉన్నటువంటి వారి నిందితుల్ని విచారణ చేయడం జరిగింది. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు ఈ పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే కోణంలో దర్యాప్తు చేశారు. దీంట్లో భాగంగా ఐడియల్ చిట్యాల నుంచి ఇక్కడికి భారీ మొత్తంలో డిటోనేటర్లు పేలుడు పదార్థాలు అన్నీ కూడా తీసుకొస్తున్నట్లు వారు గుర్తించడం జరిగింది. అయితే కేవలం కామారెడ్డిలోని వెంచర్లోనే వీటిని వినియోగించారా లేదంటే ఇతర ప్రాంతాలకు కూడా వీటిని తరలించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అదుపులో పోలీసులు అంటే రిమాండ్లో ఉన్నటువంటి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని కస్టడీ కోరుతూ పిటిషన్ వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆయనకు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా కూడా కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టిస్తుంది, రాజకీయ రంగు పులుముకుంటుంది. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ తమని కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి సొంత పార్టీ నేతలే అని ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు వాళ్ళని ఇరికించాల్సిన ప్రయత్నం ఎవరికి ఉంది అనే కోణంలో కాంగ్రెస్ పార్టీలో విస్తృత చర్చ నడుస్తుంది. అన్ని పార్టీల వారు కూడా ఈ అంశంపై చర్చించుకుంటున్నారు. అంటే ఇందుప్రియకు సంబంధించిన వారి భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై ఎవరు కేసు నమోదు చేయించారనే విషయంలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇది ఒక రాజకీయ రంగు పులుముకుందని చెప్పవచ్చు. కానీ పోలీసులు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు, భారీ స్థాయిలో ఇదొక పెద్ద స్థాయిలో ఇన్ని డిటోనేటర్లు పట్టుపడడం, దానికి సంబంధించిన పేలుడు పదార్థాల నిల్వలు లభించడం అనేది చాలా సీరియస్గా తీసుకున్నామని చెప్పి జిల్లా పోలీసులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే వారిని అరెస్టు చేయడం జరిగింది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తాం. వారు హైదరాబాద్ నుంచి కామారెడ్డి వరకు దాదాపు 30కి పైగా వెంచర్లలో ఈ డెటోనేటర్లను వాడుతున్నట్టు వారు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆ రకంగా ఆ కోణంలోనే వారంతా కూడా విచారణ చేస్తున్నారు. ఇందుకోసమే గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కస్టడీ కోరుతూ పిటిషన్ వేసేందుకు పోలీస్ యంత్రాంగం అంతా కూడా చర్యలు తీసుకుంటుంది. మరోవైపు వాళ్ళు బెయిల్ కోసం వాళ్ళంతా కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులు మాత్రం ఇదొక రాజకీయ కక్షగానే వారు భావిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా డైరెక్ట్గా వాళ్ళు పేరెత్తి నిందించలేడు. తమపై కుట్రగా అంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కుటుంబాన్ని అంచివేసేందుకే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని వారు చెప్తున్నారు. అయితే ఇక్కడ పరారిలో ఉన్నటువంటి గడ్డం సూర్యారెడ్డి కోసం కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వారు మరో 3గురిని వారిని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తే అసలు ఇక్కడి నుంచి కామారెడ్డి కేంద్రంగా వేరే ప్రాంతాలకు ఈ డిటోనేటర్లు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తారా, ఏ ప్రాంతాలకు సరఫరా చేస్తారు, దీంట్లో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే కోణంలో కూడా వారంతా కూడా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే ఒకప్పుడు కామారెడ్డి ప్రాంతం నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా కూడా చెప్పుకుంటారు. ఇలాంటి ప్రాంతంలో ఈ పేలుడు పదార్థాలు భారీ స్థాయిలో దొరకడం అనేది పోలీసులు సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ఇది ఒక రాజకీయ రంగు పులుముకొని ఇదొక ఆసక్తికర చర్చ కామారెడ్డి జిల్లాలో జరుగుతున్నట్టు చెప్పవచ్చు. థ్యాంక్ యూ దివాకర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 2 రోజులతో పాటు ఢిల్లీలో ఉండనున్నారు సీఎం రేవంత్. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో పార్టీ అధిష్టాన పెద్దలతో సమావేశాలు జరుపుతున్నారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాతో సమావేశమైన తెలంగాణ సీఎం క్రీడా వర్సిటీ, ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణపై ఆయనతో చర్చించారు. మరికొందరు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లని సీఎంఓ కోరినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణకి సంబంధించిన డిపిఆర్, రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం చర్చలు జరుపుతున్నారు. అలాగే రాష్ట్రంలో యూరియా ఎరువుల కొరత సమస్యపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాని సీఎం రేవంత్ కలవనున్నారు. రాష్ట్రానికి తక్షణమే ఎరువుల కోటా విడుదల చేయాలని కోరనున్నారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్న క్రమంలో ఈ నెల 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో బహిరంగ సభ నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఈ సభకి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల్ని ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై కూడా పార్టీ అధిష్టాన పెద్దలతో చర్చించనున్నారని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఎవరెవరిని కలిశారు, ఏ అంశాలపై చర్చించారు, అలాగే ఇంకా ఎవరెవరిని కలవనున్నారు? ఎస్, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 2 రోజుల పర్యటన. ఈరోజు ఇప్పటి వరకు మధ్యాహ్నం కేంద్ర క్రీడా యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో సమావేశమయ్యారు. సుమారు గంట పాటు సమావేశం జరిగింది. తెలంగాణలో
క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి, క్రీడా మౌలిక సదుపాయాలకు ఆర్థిక సహకారం అందించాలి, అలాగే ఖేలో ఇండియా సహా జాతీయ క్రీడలు ఇతర ఆటలని తెలంగాణలో నిర్వహించాలి అని చెప్పి విజ్ఞాపన పత్రాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకి అందజేయడం జరిగింది. మరో 4-5 కేంద్ర మంత్రుల్ని కలవాలని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ని కోరడం జరిగింది. ఇందులో ప్రధానంగా అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో పాటుగా ఇటు ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా, అలాగే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో పాటుగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అలాగే వీలైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలవాలని చెప్పి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటివరకు అనేకసార్లు ఢిల్లీ వచ్చారు. అనేక ప్రాజెక్టులకు సంబంధించిన అప్రూవల్స్ కేంద్రం నుంచి అందాల్సిన సహకారం పెండింగ్లో ఉంటూ వస్తున్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా నితిన్ గడ్కరీని కూడా కేంద్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి ఆయన కూడా కలవాలని అపాయింట్మెంట్ కోరారు. సో ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులు వాటికి కేంద్రం నుంచి కావాల్సిన ఆమోదం, కేబినెట్ ఆమోదం పొందాల్సి ఉంది. ఇటు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ, మెట్రో ఫేజ్ 2 విషయానికి సంబంధించి కానీ, అలాగే ఇటు మూసీ నది ప్రక్షాళన పునరుద్ధరణకు సంబంధించి కూడా కేంద్రం అప్రూవల్ రావాల్సి ఉంది. కాబట్టి సో ఈ విధంగా లార్జర్ ప్రాజెక్ట్స్ కేంద్ర సహకారంతో చేపట్టబోయే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ ఫైల్స్ అన్ని కూడా ఢిల్లీ నుంచి క్లియర్ కావడం లేదు. సో నెక్స్ట్ కేబినెట్ సమావేశాల్లో ఇవి ఆమోదం పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి, అలాగే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ విధంగా ఆ దేశంలో అనేక ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర కేబినెట్లో ప్రతి బుధవారం జరిగే కేబినెట్లో నిర్ణయాలు ఉన్నాయి. కానీ తెలంగాణకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఉండట్లేదు. సో ఇప్పటివరకు సుమారు 50 సార్లు వరకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చారు. సో ఈ పర్యటనలో కూడా విస్తృతంగా ముఖ్యంగా కేంద్ర మంత్రులతో సమావేశాలు అవుతూ పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా క్లియర్ చేయాలని చెప్పి విజ్ఞాపనలు అయితే అందిస్తున్నారు. అయితే అవి ఎంతవరకు సాధ్యమవుతాయనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అది రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర దక్షిణ భాగాలకు సంబంధించి కానీ, అలాగే మెట్రో ఫేజ్ 2కి సంబంధించి, మూసీ ప్రక్షాళనకు సంబంధించి, అలాగే ఇటు నదీ జలాల వ్యవహారాలు, అలాగే ప్రాజెక్టులకు సంబంధించి సిఆర్ పాటిల్తో చర్చించబోతున్నారు. వీటన్నిటికి సంబంధించి ఓవరాల్గా కూడా హోంమంత్రి అమిత్ షా హోంశాఖ సమన్వయంతో అనేక ప్రాజెక్టులకు అప్రూవల్ అవుతాయి. కాబట్టి సో అమిత్ షాను కూడా కలవాలని చెప్పి భావిస్తున్నారు. అలాగే భూపేంద్ర యాదవ్తో పర్యావరణ అనుమతులకు సంబంధించి ఇటు మూసీ ప్రక్షాళన కానీ, మిగతా ప్రాజెక్టులకు సంబంధించి ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్కి సంబంధించి అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశం కావాలని భావిస్తున్నారు. సో ఇంకా షెడ్యూల్స్ ఖరారు కావాల్సి ఉంది. ఇప్పటివరకు కేంద్రం మన్సుఖ్ మాండవీయని మాత్రమే కలిసారు. అలాగే పార్టీ అధిష్టాన పెద్దలను కూడా జూలై 14వ తేదీన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంది. సో దీనికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలని కలిసి వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి భావిస్తున్నారు. అలాగే మరో ప్రధానమైన విషయం ముఖ్యంగా ఎరువుల కొరత. సో రాష్ట్రంలో రైతాంగానికి 1.9 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. సో దీనికి సంబంధించి ఎటువంటి ఎరువుల కొరత లేకుండా రైతాంగానికి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ఎరువుల రసాయన శాఖ మంత్రి జేపీ నడ్డాను కూడా కలిసి విజ్ఞాపనలు అందించాలని చెప్పి చూస్తున్నారు. సో ఇప్పటివరకు కేవలం ఒక్క కేంద్ర మంత్రిని మాత్రమే రేవంత్ రెడ్డి కలిశారు. ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ ఏమైనా అపాయింట్మెంట్స్ దొరికితే ఈవినింగ్ కలిసే అవకాశం ఉంది, లేదా రేపు కూడా ఆయన ఢిల్లీలోనే ఉంటారు. అలాగే 10వ తేదీ రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా జరగబోతోంది. సో ఈలోపే ముఖ్యంగా కేంద్రంలో పెద్దలందరినీ కలిసి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలన్నింటిపైన కూడా విజ్ఞాపనలు అందించి వీటన్నిటిని క్లియర్ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో వీటన్నిటికీ ఎంతవరకు కేంద్రం సానుకూలంగా స్పందిస్తుంది, ఎంత వేగంగా, ఎందుకంటే అనేక సార్లు ముఖ్యంగా మెట్రో ఫేజ్ 2కి సంబంధించి డిపిఆర్స్ పంపించినా వాటిని రివైజ్ చేసి పంపాలని చెప్పి కేంద్రం దాన్ని పక్కన పెడుతూ వస్తోంది. దీనిపైన రాజకీయ విమర్శలు కూడా, కిషన్ రెడ్డి వీటన్నిటిని అడ్డుకుంటున్నారు అన్న విమర్శలు కూడా రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. సో రివైజ్డ్ డిపిఆర్ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. కాబట్టి సో దాన్ని అధ్యయనం చేసి దాన్ని క్లియర్ చేయాల్సి ఉంది. అలాగే రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కూడా భూసేకరణ వీటన్నిటికి సంబంధించిన అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన సహకారం అందిస్తుంది. కేంద్రం నుంచే పెండింగ్లో వస్తుంది అని చెప్పి ఇటు రోడ్ల రవాణా శాఖ మంత్రి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. సో దానికి సంబంధించి కూడా క్లియరెన్స్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. సో ఓవరాల్గా కేంద్రం ఎటువంటి సహకారం అందిస్తుంది రేవంత్ రెడ్డి విజ్ఞాపనలకి, ముఖ్యంగా అనేక సార్లు వచ్చి ముఖ్యంగా విజ్ఞాపనలు చేస్తున్నా వాటిని మాత్రం పెండింగ్లోనే ఉంటూ వస్తున్న నేపథ్యంలో ప్రతి నెలకు ఒకసారి లేదా 2-3 వారాలకు ఒకసారి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వస్తున్నారు. తెలంగాణకు కావాల్సిన సాధించుకునేంత వరకు ఢిల్లీ ఎన్ని వందల సార్లు అయినా వస్తానని చెప్పి ఆయన అంటున్నారు. సో చూడాలి మరి ఈ దఫా పర్యటనలో ఎంతవరకు కేంద్రం సానుకూలంగా స్పందిస్తుంది, రాష్ట్ర విజ్ఞాపనలు ఎంతవరకు నెరవేరుస్తుందనేది మాత్రం మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ గోపి.